శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే స్వప్న నగరము సంకల్ప నగరాలయందు కూడా ఒకే చైతన్యమునందు లక్షల కొలది రూపాలు పొందినట్లుగానే ఈ జాగ్రత్తను స్వప్నమందును ఒకే చైతన్యము అంటే చిద్రూప ఆత్మ మహాసేన ఆకారంలో అనేక జీవకోట్ల రూపంలో పొందుచున్నది కదా ఈ చైతన్యమే. మరి ఒక యుక్తి అనేటువంటిది ఉత్పన్నమే కాలేదు, అలా అసంభవమే అవడము చేత ఈ స్వప్నము సంకల్ప నగర రూపమైన అంటే అనుభవాత్మకమైనటువంటి బోధ చేత బ్రహ్మబోధన విషయము శోభిస్తుంది. ఎలాగంటే ఈ యుక్తి అంటే ఈ బోధ అనుభవం లేకుండా చెప్పబడేటువంటిది. అలా చెప్పిన ముముక్షువుల ఎదుట అది మోక్షము చెందాలి, మోక్షము పొందాలి అని కోరేటువంటి వారి ఎదుటైతే ఇది శోభించదు కదా. అందుకే తత్వజ్ఞుల యందు శాస్త్రాల యందు వేదాదులు యందు కూడా ఏ సత్యాలైతే స్థిరపడి ప్రతిష్ఠితములై ఉన్నవో అవన్నీ కూడా యథార్థాలు వాస్తవాలే అయి ఉన్నవి. అవి సత్స్వరూపాన్ని గురించి అగుగాక లేకపోతే అసత్స్వరూపాన్ని గురించి అయితే అగుగాక. ఎందుకంటే బ్రహ్మ సత్యమైనది, బ్రహ్మము సత్యమైనది, దృశ్యము అసత్యమైనది, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే ఈ ప్రకారమే అవుతుంది అని కదా అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది. అటువంటి పరమసత్యాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టడానికి వీలవదు. ఈ ప్రకారంగా ఈ స్వప్నము మొదలైన దృష్టాంతాల చేత ఈ జగత్తు యొక్క తత్వం ఎప్పుడైతే బాగా ఎరగబడుతూ తెలియబడుతూ ఉంటుందో అప్పుడు అది బ్రహ్మరూపాన్నే పొందుతుంది. ఇక అప్పుడు అటువంటి జ్ఞానము చేత ఈ జగత్తు ఉన్నప్పటికీ కూడా లేకుండా విలీనమైపోతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఈ అపరిజ్ఞాత చిదాకాశ ఆత్మమాత్ర రూపమగు ఈ సంసార వృక్షమునందు వాస్తవానికి అపరిజ్ఞాత చిదాకాశము కంటే వేరుగా అణుమాత్రమైనా ఉన్నదా? ఏమీ లేదు. అటువంటి అపరిజ్ఞాత చిదాకాశ జగత్తు పరిజ్ఞాన చిదాకాశము అనేటువంటిది రెండు కూడా అపరిజ్ఞాత చిదాకాశము పరిజ్ఞాన చిదాకాశము రెండు కూడా నేనే. జగత్తు పరబ్రహ్మము రెండు నేనే అయి ఉన్నాను. కాబట్టి ఈ పరమార్థమునందు ముల్లోకాలు బంధాలు మోక్షాలు అనే ఈ మూడు కూడా నేనే అయ్యున్నాను అనడం పరమ నిశ్చయమై ఉన్నది కదా. యథాస్థితమైన ఈ దృశ్యము యథార్థ వస్తు పరిజ్ఞాన మాత్రము చేతనే ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించామో ఈ దృశ్యము పూర్తిగా విలీనమైపోతూ ఉన్నది. అప్పుడు అటువంటి దృశ్యము అస్తమించిపోయినటువంటి జ్ఞాని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే దృక్కు మాత్రమే అయినటువంటి శిలతో పోల్చబడినటువంటి మౌనంగానే, అనగా అది నోటితో చెప్పడానికి వాక్కుకి అగమ్యమైనటువంటి ఆత్మగానే మిగిలి ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు లోకే శాస్త్రే చ వేదే చ యత్ సిద్ధం సిద్ధమేవ తత్ సంవేద్యతే తదైవ తస్తదేవం ఫలతి స్ఫుటం. వేదశాస్త్రాలయందు జీవన్ముక్తులయందును వేదములయందు శాస్త్రాలయందు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందిన వారి యందు అనేక రకాలైన విచారముల చేత అంతా కూడా బ్రహ్మమయమే, బ్రహ్మముతో నిండిపోయి ఉన్నది అనే సిద్ధాంతము నిశ్చయింపబడి ఉన్నదో అదే కదా స్వానుభవము చేత ఎవరి వారి యొక్క అనుభవ సిద్ధి చేత ఎరుగబడుచూ ఉన్నది. కాబట్టి
అదే పరమ పురుషార్థమైనటువంటి మోక్ష రూపంగా ఈ 4 పురుషార్థాలలో ధర్మ అర్థ కామ మోక్షము అనబడే 4 పురుషార్థాలలో కూడా పురుషార్థత్రయం 3 పురుషార్థాలు ధర్మ అర్థ కామాలైతే పరమ పురుషార్థము మోక్ష రూపము. అటువంటి పరమ పురుషార్థమైనటువంటి మోక్ష రూపంగా స్పష్టంగా ఫలిస్తూ ఉన్నది. సకలార్థ నిరాశేన యద్యత్ సంవేద్యతే చిరం తదేవ ప్రాప్యతే వశ్యం సర్వత్రైవాన్యభావితం. ఇతర పదార్థాలు అన్నింటినీ కూడా వదిలివేసి బ్రహ్మమునే తదేకమైన నిష్టతో చిరకాలము భావించడము చేత ఆ బ్రహ్మము తప్పకుండా పొందబడుచూ ఉంటుంది. అలాగే లౌకిక పదార్థాలు అయినప్పటికీ కూడా ఇతర భావన లేకుండా ఆ పదార్థాలని అలాగే తదేక నిష్టతో ఎవడైతే భావిస్తూ ఉంటాడో తప్పకుండా లభిస్తూ ఉంటుంది కదా అనే చెబుతూ సమస్త దృశ్య పదార్థాలను కూడా తొలగించి వేయచ్చు చిరకాలము తదేక నిష్టతో ఆత్మను మాత్రమే భావన చేస్తూ చేస్తూ రాగా 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 ఆ ఆత్మ వస్తువు తప్పనిసరిగా పొందబడుతుంది. ఇదే దాని యొక్క ప్రాప్తికి ఉపాయము. ఏది సాధించాలి అనుకుంటే దాని గురించి ఇక తప్ప మరొక దానిని భావించకుండా ఉండవడం వల్ల అది ప్రాప్తించడానికి అదే గొప్పదైనటువంటి ఉపాయం. ఈ ప్రకారంగానే ఈ లౌకిక క్షేత్రమందు కూడా ఏదైనా విషయాన్ని చిరకాలము కూడా దీర్ఘకాలము తదేక నిష్టతో భావించినట్లయితే అది తప్పకుండా లభిస్తుంది. కానీ లౌకికమైనటువంటిది అసత్యమైనదే కదా, పరమార్థము మాత్రమే సత్యము. ఇదే తేడా. దేనికైనా సరే చిరకాలము తదేక నిష్టతో వేరే విషయాన్ని తలంచకుండా భావించినప్పుడు అది పరమార్థ వస్తువైనా లౌకిక వస్తువైనా కూడా నెరవేరుతుంది అని చెబుతూ యథానుభూతం యత్తత్తదా నామానుభూయతే తత్సత్వమస్త్వసత్యం యా వా యావల్లాభం తథాను తత్. కానీ లౌకిక పదార్థాలు అసత్యాలు అయి కూడా బ్రహ్మము సత్యము కూడా అయి ఉన్నది. ఎలాగంటే లౌకిక సంబంధమైన పదార్థాలు మొత్తం కూడా అసత్యాలే అయి ఉన్నవి, బ్రహ్మము సత్యమే అయి ఉన్నది. ఇదే భేదం. దేనిని భావిస్తే అది మాత్రం నెరవేరుతుంది ఏకాగ్రభావంతో దీర్ఘకాలము. సాధన ప్రయత్నమునందు దాని యొక్క అనుభవమునందు కూడా ఆ ఫలానుభవమునందు కూడా రెంటి అందు విశేషమేమీ లేదు. ఏది ఏకాగ్ర చిత్తముతో దీర్ఘకాలము వేరే ధ్యాస లేకుండా ధ్యానిస్తూ భావిస్తూ ఉంటామో అది నెరవేరుతుంది, పరమార్థమా లౌకికమా అనేది కాకుండా. అయితే రెంటి యందు విశేషమేమైనా ఉన్నదా? లేదు. కాబట్టి సత్యమైన వస్తువైనా అసత్యమైన వస్తువైనా సరే ఎవడు దేనిని ఎలా భావన చేస్తాడో అతడు దానిని అట్లాగే అనుభవిస్తాడు కదా. ఇత్తం మహాప్రశ్న విచారణం తే మయేదం ముక్తం మతిమన్మహాత్మన్ అనేక గచ్చ సుపథ నిరామయో నిర్వ్యసనో భవోచ్చై. బుద్ధిమంతుడవను మహాత్ముడవు అయినా ఓ రాజా, ఈ ప్రకారంగానే నేను నీవు సంధించినటువంటి నీ మహాప్రశ్నలకు విచారముతో కూడిన ఫల నిర్ణయ రూపమైనటువంటి సమాధానాన్నే ఇచ్చాను. నేను చెప్పిన మార్గమునందే నీవు పయనించు. దాని చేత శీఘ్రముగా శారీరక మానసికమైన బాధలు లేనివాడవై ఏ వ్యసనాలు కూడా లేకుండా సర్వమునందు కూడా ఉత్కృష్టుడవే అవుతావు అని చెప్తూ ఇహవశిష్ట ప్రశ్నానం సమాధానం నిరూప్యతే తథా దేహాది జగతః సుదృష్ట్యా బ్రహ్మమాత్రత. వశిష్ఠ మునీంద్రులు రాజు అడిగినటువంటి ప్రజ్ఞప్తి రాజు అడిగిన తక్కిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, ఉత్తమమైన జ్ఞాన దృష్టి చేత దేహము మొదలైన జగత్తు యొక్క బ్రహ్మమాత్రత్వము గురించి ఇక్కడ వివరించడము జరిగినది.
ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున మహాప్రశ్నోత్తర వాక్య సమాప్తి అనే దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ ఋషి ఇలా చెప్తూ ఉన్నారు. ఇతి తత్రోపవిశ్యాహం పూజితస్తేన భూభూజ ప్రయోజనం స్వం సంపాద్య స్వర్గంతుం గగనం ప్లుతః. ఓ రామచంద్ర, ఈ ప్రకారంగానే ఆ కుశద్వీపమందలి ఇలావతీపురమునందు ఆ రాజునకు జ్ఞానోపదేశము గావించాను. ఆ తర్వాత అతని చేత పూజింపబడ్డాను. అతనిని అనుగ్రహించుట అనేటువంటి స్వకీయమైన ప్రయోజనాన్ని కూడా సంపాదించి తర్వాత స్వర్గానికి వెళ్ళడం కోసం ఆకాశ మార్గమునకు ఎగిరి ఉన్నాను. అద్వైతద్భవతా ప్రోక్తం మయా మతి మతాం వర అనయా సుదృశ శాంతమనాహ ఖాత్మ భవిష్యసి. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడువగు రామచంద్ర, ఆ మోక్ష మార్గమునందే ఇప్పుడు అయోధ్యాపురమున నేను నీకు అదే మోక్ష మార్గాన్ని గురించి నీకు ఇప్పుడు తెలియజేశాను. ఆ విషయాన్నే చెప్పి ఉన్నాను. ఇటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞాన దృష్టి చేత నీవు ప్రశాంత మనస్కుడివే అవ్వు. చిదాకాశ రూపుడువు కూడా కాగలుగుతావు. బ్రహ్మైవ తదిదం సర్వం నిర్నామైవ మలం నభః కిమప్యేవాజమాశాంతమాది మధ్యాంతవర్జితం. ఈ సమస్తము కూడా ఆది మధ్యము అంతము మొత్తము కూడా ఆది మధ్యాంతరహితమై జన్మము లేనిది అయి మహాశాంత స్వరూపమై వచించి తెలియజేయడానికి సాధ్యము కానిది అయి అనిర్వచనీయమై శబ్దము లేనిది అయి శబ్దశూన్యమై ఆకాశములాగానే నిర్మలమైనటువంటి చిద్రూప బ్రహ్మమే అయ్యున్నది ఈ సమస్తము కూడా. దీనికి ఆది మధ్యాంతరహితాలు అయి ఉన్నది. ఆది లేదు, ప్రారంభము లేదు, మధ్య లేదు, అంతము లేదు. జన్మ లేదు, పుట్టుక లేదు, పుట్టుక లేకపోతే చావు లేదు. మరి ఎలా ఉన్నది? మహాశాంత స్వరూపమై ఉన్నది. నోటి మాటలతో గోచరము కాకుండా ఉన్నది. శబ్దము లేనిది అయి ఉన్నది. ఆకాశములాగానే ఏమీ లేని దానిలాగానే మాలిన్యరహితమైనటువంటి చిద్రూప బ్రహ్మమే కదా అయి ఉన్నది. చిద్భానమాత్రమిత్యుక్తం బ్రహ్మేతి కలితాభిధం పరాత్పరమితి ప్రోక్తం తత్తు నిర్నామకం పదం. పరమాత్మకు బ్రహ్మము అనే ఈ పేరు కూడా కాల్పనికమే అవుతూ ఉన్నది. ఇది కూడా కల్పించబడినదే అవుతూ ఉంది. పరమాత్మకు బ్రహ్మము అనేటువంటి పేరు కూడా కల్పించబడినదే అవుతూ ఉన్నది. ఎలాగంటే కూటస్థ పరమాత్మయందు హృహదాత్వద్ధమగు అంటే ఎక్కడైతే స్థిరపడి ఉన్నటువంటి పరమాత్మయందు హృహ అనే ధాతువు యొక్క అర్థమైనటువంటి దాని యందు వృద్ధి అనేటువంటిది క్షీణము అనేటువంటివి ఉన్నవా? లేదు. శబ్దము లేనిదే. అలా శబ్దరహితమైన ఆ యొక్క నిర్మల పరమాత్మ పదము చిన్మాత్రమని పరాత్పరమని కూడా చెప్పబడుతూ ఉన్నది కదా అని శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రుడితో తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. సిద్ధ సాధ్యాయమ బ్రహ్మ విద్యాధర దివౌకసాం బ్రహ్మన్ కదయ దృశ్యంతే లోకాలోకధరాహ కథం. ఓ మహాత్మా, రామచంద్రులు అడుగుతూ ఉన్నారు. మహాత్మా, సిద్ధులు, సాధ్యులు, యముడు, బ్రహ్మదేవుడు, విద్యాధరులు, దేవతలు మొదలైన వారు కూడా వారి యొక్క ఆధారభూతములకు ఆయా లోకములు కూడా ఏ ఉపాయము చేత కనబడుతూ ఉన్నవో దానిని గురించి కూడా తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. సిద్ధ సాధ్యయమ బ్రహ్మ విద్యాధర దివౌకసాం అన్యేషామపి భూతానామ పూర్వాణాం మహాత్మనాం ప్రతిరాత్రం ప్రతిదినం పురః పశ్యాదు పర్యదః పశ్యస్యాలోకయల్లోకాన పశ్యంశాన పశ్యసి. శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రామచంద్ర, సిద్ధులు, సాధ్యులు, యముడు, బ్రహ్మదేవుడు, మరి వేదాలు, విద్యాధరులు,
దేవతలు మొదలైనటువంటి వారు, ఇంకా ఇతరత్రమైనటువంటి భూతాలు, మరి పూర్వము లేనటువంటి మహాత్ములు, వారి యొక్క ఆయా లోకాలు ప్రతి రాత్రి ప్రతిరోజు ముందు వెనక పైన చూడదలంచినట్లయితే, మరి దానిని గురించి మళ్ళీ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నీకు నేను ఇంతకుముందు ఏమని చెప్పాను, చూడాలోపాఖ్యానము అనేటువంటిది విషయం చెప్పాను. ఆ చూడాలోపాఖ్యానమునందు నేను తెలియజేసినటువంటి ధారణా విశేషాలు ఉన్నవి కదా, వాటిని ఒక్కసారి పరికించు. లేకపోతే ఇక నీవు చూడలేవు, చూడనేరవు. ఏతే లోకాః కిలైతేషాం నాభ్యాసః స్థానదూరగాః ఏతే సంకల్పలోకాఖ్యా వ్యాప్తమేభిః కిలాఖిలం. ఈ సిద్ధులు మొదలైనటువంటి లోకాలు 2 రకాలుగా ఉన్నవి. మహర్జన తపస్సత్యాది దూరస్థ లోకాలు. సర్వత్రా కూడా మహర్జన అంటే అనేకానేక మహాజనాలతో నిండిపోయినటువంటి అస్తపసత్యాది దూరస్థ లోకాలు అంటే దగ్గర ఉండేవి, దూరంగా ఉండేవి, సత్యమైనవి, అసత్యమైనవి. ఈ లోకాలన్నీ కూడా 2 రకాలు ఉన్నవి. సర్వత్రా కనబడేటువంటి వేదాలలో చెప్పబడినటువంటి ఈ సంకల్ప లోకాలు, ఈ 2 చేతనం కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నది. ఈ 2 రకాలైన లోకాలను దర్శించాలి అన్నప్పుడు ధారణ అనేటువంటి అభ్యాసం తప్పనిసరి అవసరమై ఉన్నది. అదైతే నీకు లేదు కదా. యథైతే కల్పనాలోక అయం లోకస్తథైవనః యథా కాల్పనికో వాతో లోకాలోకస్తథైవతే. ఆ సిద్ధులు మొదలైనటువంటి వారి యొక్క లోకాలు లాగానే ఈ మనం ఉండేటువంటి ఈ లోకము కూడా కేవలము కల్పన మాత్రము చేతనే సిద్ధించబడి ఉన్నది. అయితే కల్పనారూపణను వాయువు ఎలా సర్వత్రా కూడా పరిభ్రమింపజేస్తూ ఉన్నదో, అలాగే వారి ఆ లోకాలు కూడా పరిభ్రమిస్తూ ఉన్నవి. సంకల్ప స్వప్నలోకాయే తవ భాంతి దివానిశం తయేవా తాదృశాశ్చాన్యే సంకల్పేన స్థిరీకృతాః. ఓ రామచంద్ర, నీకు ఈ సంకల్ప స్వప్నలోకములు ఏవైతే ఉన్నవో అవి ఎల్లప్పుడూ కూడా అహరహము, ఎల్లవేళలా అహర్నిశము కనబడుతూ ఉన్నవో అటువంటివే కదా ఆ సిద్ధలోకాలు. అవి కూడా అటువంటివే ఇతర లోకాలు కూడా అటువంటివే. ఇవన్నీ కూడా వారి చేత రచింపబడి సంకల్పము చేతనే స్థిరం చేయబడినటువంటివే అయ్యున్నవి. ధ్యానేన త్వమపి తాంశ్చేత్సి సరతాం సుస్థిరాత్మన నయస్యాసు తదేవైతే స్థిరతాం యాంత్యవిఘ్నతః. ఓ రామచంద్ర, అట్లాగే నీవు కూడా యోగధారణ చేత స్థిరమునర్పబడినటువంటి ధ్యానము ద్వారా కూడా మరి స్వసంకల్ప ప్రాప్తములకు ఎవరి వారి యొక్క సంకల్పము చేత ప్రాప్తించబడిన లోకాలను స్థిరములుగా చేసినట్లయితే అప్పుడు అవి నిజంగా కూడా స్థిరత్వాన్నే చూస్తాయి. కింతు తే స్థిరతాం నీతాః సిద్ధ్యైశ్వర్యాన సంపద అస్థిరైధ్యాన విశ్రాంతో తైర్దుఃఖైస్తధమీకృతాః. కాబట్టి విశేషం ఏమిటంటే స్వర్గము, సిద్ధలోకము మొదలైనవన్నీ కూడా పొందించేటువంటి వాడు చేసుకున్నటువంటి పూర్వ పుణ్య సంపద చేత ఆయా లోకాలు ఆ యొక్క సిద్ధులు మొదలైన వారి చేత ఎటువంటి శ్రమ లేకుండా అనాయాసంగా స్థిరంగా చేయబడినవి. అయితే ఏ ఇతరులు అనిత్యములైనటువంటి ప్రస్తుత కాలపు ధారణ అభ్యాసాల చేత ధ్యానము విశ్రాంతి యందు ప్రయత్నిస్తూ ఉన్నారో వారి చేత శ్రమ చేతనే ఆయా లోకాలు స్థిరములుగా చేయబడినవి అవుతూ ఉన్నవి కదా. జగదా ప్రతిఘం సర్వం శాంతచిద్వ్యోమ సర్వదా యదా దృఢం సంవిదిదం తదైవ భాతి నాణ్యథా. ఈ జగత్తు ఎల్లవేళలా కూడా సదా శాంతమై ఉన్నది.
నిరాకారమైనటువంటి చిదాకాశమే కదా అయ్యున్నది. ఆ చిదాకాశము జీవుడు ఎటువంటి దృఢ నిశ్చయాన్ని కూడుకుని ఉంటాడో ఆ విధంగానే అతనికి కనబడుతుంది, అంతేకాని మరొక విధంగా కానే కాదు. నభాత్యేవాసం విదితమస్తి నాస్తి చోద్యత శూన్యం హ్యా ప్రతిఘం చైతత్పరాకాశ సమరోధకం. ఏ నిశ్చయము కూడా సంకల్పము కూడా లేనటువంటి మనుజునకు కలదని లేదని అనేటువంటివి కానీ, తర్కాలు తర్క సంబంధమైన విషయత్వాలు కానీ ఉంటాయా? ఉండవు కదా. ఈ సమస్త జగత్తు కూడా దృశ్యశూన్యమై ఆకారరహితమై నిరాకారమై ప్రతిబంధము లేనటువంటి ప్రతిబంధరహితమైనటువంటి చిదాకాశమే అయ్యున్నది. చిత్ స్వభావతయా భాతం భారూపమివ దృశ్యతే అస్మింశ్చిదాభిమానశ్చ విద్యతే నా స్వభావతః. దృఢమైన నిశ్చయము చేత ఏది కనబడుతూ ఉన్నదో అది అధిష్టాన చిత్ స్వభావత్వము వలన ప్రకాశమైన దానిలాగానే గోచరిస్తూ ఉన్నది. వాస్తవానికి దృశ్య రూపముకు ఆ చైతన్యమునందు ఆ సంవిత్తునందు స్వభావముగా చిదభిమానము అంటే చిత్పార్థాత్త వ్యాప్తి లేదు. అంటే అది మిథ్యే కదా. అది మిథ్య కాబట్టే అక్కడ ఎటువంటి చిదభిమానము కూడా లేదు. కార్యకారణ భావాచ్చేత్ కదైవాత్ర న విద్యతే వ్యోమ్నో నస్తస్య సిద్ధస్య కిం కథం కిల జాయతే. చిదాకాశమున కార్య కారణ భావాన్ని గురించిన ప్రసంగం ఏమైనా ఉన్నదా? ఏదైనా కార్యం జరిగినప్పుడు దానికి హేతువని అటువంటివన్నీ కూడా కార్యకారణము ద్వారానే కార్యము జరుగుతుంది అనేటువంటి భావాన్ని గురించిన ప్రసంగం చిదాకాశమునందు లేనే లేదు. ఎలాగంటే ఆది అంతము లేని అనంతమైనటువంటి చిదాకాశం నుండి ఏది ఎలా ఉత్పన్నము కాగలుగుతుంది? సర్వము తానే అయి ఉన్నప్పుడు యచ్చజాతమివ భాతి వ్యోమ్ని వ్యోమైవ తత్తదా తత్రైక ద్విత్వకలనాకి దృశ్య స్యాధరూపిణి. ఏ యొక్క ఈ భూతాలు అంటే పంచభూతాదులు, భువనాదులు అంటే ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు, ఈ ఐదింటి యొక్క కలయిక చేత ఏర్పడినటువంటి పదార్థాల ద్వారా వాటిని భక్షించినటువంటి సర్వ ప్రాణికోట్లు, అంతేకాదు ఈ యొక్క భువనాలు, ఈ 7 లోకాలు, ఈ సమస్తము కూడా ఉత్పన్నమైన దానిలాగానే కనబడుతూ ఉన్నదో అది చిదాకాశమును చిదాకాశమే ఆ విధంగా ఉన్నది అవుతున్నది. ఈ ప్రకారంగా రూపమే లేనటువంటి ఆ రూపరహితమైన ఆ చిదాకాశమునందు భిన్నత్వమని ఏకత్వాలను గురించినటువంటి కల్పన లేనే లేదు. అలా ద్వైతము ఏకత్వాలను గురించినటువంటి కల్పనయే లేకపోతే ఇంకా కార్యము కారణము భావము యొక్క కల్పన ఎలా సంభవిస్తుంది? ఎప్పటికీ సంభవించదు. తద్యాదృశమేవాసి తాదృగేవావతిష్టతే నిర్వికారం యదా స్వప్నే వ్యోమైవాచలవద్భవేత్. స్వప్నమునందు చిదాకాశము పర్వతములాగానే అయ్యున్నప్పటికీ కూడా వాస్తవానికి ఎలాగా ఏ మార్పులు లేకుండా అలరారుచూ ప్రకాశిస్తూ ఉన్నదో అలాగే చిదాకాశమునందు ఉత్పత్తి అంతము అనేది ఉత్పత్తి మొదలైనటువంటివన్నీ కూడా కనబడినప్పటికీ అది ఆ యొక్క వివర్తమున అది ఉన్నది ఒకటైతే మనం ఒకటిగా చూసినట్లుగానే ఆ వివర్తానికంతా కూడా అధిష్టానమై ఉండడం చేత ఎప్పటి అట్లే వర్తిస్తూ అటువంటి మార్పులు చెందనటువంటి నిర్వికార స్థితినే పొంది ఉన్నది. సంకల్పే చిత్తమాకారం యదోదేత్యద్రిలీలయా నచసోద్రిర్న తద్వ్యోమ తదా బ్రహ్మ జగత్స్థితి. ఈ స్వప్నము ఈ సంకల్పములందు కూడా చిత్తమే ఆకారాన్ని కల్పిస్తుంది. పర్వతాలు మొదలైనటువంటి పదార్థాల రూపంగా ఉదయిస్తున్నట్లు అయితే అక్కడ పర్వతాలు ఆకాశాలు వాస్తవంగా లేవు కదా.
లేనట్లే బ్రహ్మమునందు కూడా జగత్తు లేకుండానే ఉన్నది. కళను అనుభవించేటప్పుడు కళలో కనపడిన ప్రతి పదార్థము కూడా ఎక్కడి నుండి వచ్చింది? లేదు. ఆ కళను అనుభవించేటువంటి ద్రష్ట యొక్క స్వరూపాలే అవన్నీ, వాని యొక్క మార్పులే. కానీ అవన్నీ కల్పించుకుంటుంది. పర్వతాలని, నీరని, కొయ్యలని, వృక్షాలని, కొండలని, రాళ్ళని అనేకం కల్పించుకుంటుంది. అలాగే అది లేకపోయినా ఉన్నట్లు ఉదయించినట్లుగానే అక్కడ పర్వతాలు, అడవులు, ఆకాశాలు వాస్తవానికి ఉన్నవా? కలలో అనుభవించినటువంటి ప్రదేశం లేనట్లుగానే బ్రహ్మమునందు ఈ జగత్తు కూడా అలాగే లేదు. మెలకువ వస్తే కళలో అనుభవాలన్నీ ఎలా అబద్ధమో, జ్ఞానము ప్రాప్తించిన తర్వాత ఈ జగత్తు యొక్క సత్యత్వము కూడా అలాగా లేకుండానే ఉంటుంది. జగత్తు లేనిదే అవుతుంది. ఉండేది ఆ బ్రహ్మము మాత్రమే. కాష్టవన్మౌనమాస్తాయ రటంతోపి మహాదియ యహ వ్యవహరంత్యేతే బుధాదారు నరాయవ. కాబట్టే మహాబుద్ధిమంతులకు జీవన్ముక్తులు ఈ ప్రపంచమున ఈ వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు అనే ఇంద్రియాదులతో వ్యవహరిస్తూ శారీరక సంబంధమైనటువంటి కరచరణాది అవయవాలు కదులుతూ ఉన్నట్లు కనపడినప్పటికీ కూడా వారి యొక్క దృష్టి చేత అయితే వారు కాష్ట విగ్రహాలులాగానే, కొయ్యతో చేయబడిన కొయ్య బొమ్మలలాగానే మౌనంగా ఏ వ్యాపారము లేనటువంటి నిర్వ్యాపారంగానే వెలయుచూ ఉన్నారు కదా అని చెబుతూ, ఎలాగంటే ఇటువంటి జ్ఞాన దృష్టి అవలంబించినటువంటి వారే కదా మహాధీమంతులైనటువంటి తత్వజ్ఞానులు. ఆ తత్వజ్ఞానులు పైకి మాట్లాడుతూ ఉన్నప్పటికీ లోపల ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క అంతర్గతమునందు కట్టెలాగానే, కాష్టంలాగానే మౌనాన్ని ఆశ్రయించిన వారే మరి కొయ్యతో నిర్మించబడినటువంటి మనుషులులాగానే, కొయ్య బొమ్మలలాగానే ఏ వికారాన్ని, మార్పుని పొందకుండా ఈ ప్రపంచమునందు వ్యవహరిస్తూ ఉన్నారు అని చెబుతూ, యథావారిని వర్తంతే తరంగావర్త వృత్తయః అనన్యాః పరివర్తంతే తదా బ్రహ్మణి సృష్టయః. జలమందు తరంగాలులాగానే, సుడిగుండాలులాగానే, ఆ ప్రకారంగానే మరి తరంగాలైనా, సుడిగుండాలైనా, నొరగలైనా ఇవన్నీ కూడా నీటి కంటే వేరు కానట్లుగానే అభిన్న రూపంగానే వర్తిస్తూ పరివర్తనని చెందుతూ ఉన్నవో, అలాగే బ్రహ్మమునందు ఈ సృష్టులన్నీ కూడా భేదము లేకుండా అభిన్న రూపంగానే వర్తిస్తూ ఉన్నవి కదా. యథా వాయౌ పరిస్పంద యథా వ్యోమని శూన్యత అనన్యాశ్చాప్యమూర్తాశ్చ తదా బ్రహ్మణి సృష్టయః. వాయువునందు సంచలనము అంటే గాలి యందు కదలిక, ఆకాశమునందు శూన్యము అంటే ఆకాశమునందు ఏమీ లేకపోవడం, అభిన్న అమూర్తత్వ రూపాలతో ఎలా ఉన్నవో వాయువుకి చలనానికి ఎటువంటి భేదము లేదు, ఆకాశానికి ఏమీ లేని శూన్యత్వానికి ఎటువంటి భేదము లేదు. ఇది వాయువుకి చలనానికి భిన్నము లేదు, అమూర్తత్వం మరి ఆకారము లేనటువంటి ఆకాశానికి శూన్యత్వానికి కూడా మూర్తత్వము లేదు కదా. ఎలా ఉన్నవో అలాగే బ్రహ్మమునందు కూడా సృష్టులన్నీ అలాగే ఉన్నవి. యదా సంకల్పనగరం శూన్యమేవ పురం స్థితం సాకారమప్యనాకారం బ్రహ్మణీదం తదా జగత్. సంకల్పనగరము శూన్యమైనప్పటికీ కూడా సంకల్పించబడినటువంటి నగరము ఏమీ లేనిదే అయినా, ఏ ఆకారము లేకుండా నిరాకారమే అయినా కూడా సాకారముగాను, అన్ని ఆకారాలతో ఉన్నట్లుగాను, సమ్ముఖమున తన ఎదుటనే ఉన్నది ఎలాగా కనబడుతూ ఉన్నదో అలాగే ఈ బ్రహ్మమునందు కూడా ఈ జగత్తు లేకపోయినప్పటికీ కూడా అది ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్.